కొనసాగుతోంది. పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద బీసీ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ర్యాలీ నిర్వహించి కొత్త బస్ స్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. నాటి నుంచి నేటి వరకు బీసీలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని, కనీసం ఇప్పటి పరిస్థితిలో అయినా బీసీలకు సరైన న్యాయం చేయాలంటూ బీసీ నాయకులు కోరారు. అన్యాయానికి గురైనటువంటి 56% జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వము 42% బీసీ రిజర్వేషన్ను ఆమోదిస్తూ చట్టసభలో ఆమోదించడం జరిగింది. దాన్ని గవర్నర్కు పంపిస్తే ఇప్పటికీ ఆమోదించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు, దానికి సమ్మతంగా నిలబడడం లేదు. అందుకనే ఈరోజు బీసీ జనాభా అంతా కూడా ఉద్యమంలోకి వచ్చారు. న్యాయంగా చూడాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దాని బీసీ బిల్లును ఆమోదించాలి. ఎవరెంతో వాళ్ళకంత వాటా అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సామాజిక న్యాయం కూడా. దీన్ని ఆమోదించకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం కొనసాగుతుంటుంది. కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడం ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి ఇప్పుడున్నటువంటి ఆటంకం ఏదైతుందో ఇది టెక్నికల్ ఇష్యూ మాత్రమే, న్యాయంగా పార్లమెంట్లో ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. దీన్ని చిన్న సాంకేతిక కారణంతో అడ్డుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎవరెంతో వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు 9th షెడ్యూల్లో వెంటనే ఈ బీసీలకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే పార్లమెంటును కూడా ముట్టడించడానికి కూడా ఏమాత్రం వెనుకపోనే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. అది 50% అనే ముచ్చట చెప్తున్నారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% లేదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. కావాల్చుకొని బీసీలకు అన్యాయం చేయాలనేటువంటి దాని మీద, బీసీ ఎదుగుదలకు ద్రోహం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఖబర్దార్ తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఏర్పాటు చేస్తాం, పార్లమెంటు దిగ్బంధం చేస్తాం, ఖచ్చితంగా 9th షెడ్యూల్ పెట్టేంత వరకు పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇది సముచితమైనటువంటి సామాజిక న్యాయం కోసం బీసీలు పోరాటం చేస్తున్నాక ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసి పార్లమెంట్లో 9th షెడ్యూల్ ఏర్పాటు చేయాలని చెప్పి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. బిస్కెట్లు, గ్రీన్ బిస్కెట్లని ఆలోచన చేసిరు. బేటా ఇప్పటివరకు ఎవరైతే ఆలోచన చేసిరో వాళ్ళకి సభ వేదికగా తెలియజేస్తున్నా, ఖబర్దార్ రాబోయే రోజుల్లో సందర్భంగా అయితే ఏ ఒక్క బస్సు బయటకు రాదు. మీరు గత్యంతరం చూసుకోండి బయటకు వెళ్ళి. ప్రమాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో బంద్